జగన్, ఢిల్లీలో రాహుల్ అన్నట్టుగా ఉంది. ఇద్దరూ కూడా అధికార పార్టీలను, అధికార ప్రభుత్వాలకు గట్టి హెచ్చరికలే జారీ చేస్తున్నారు, కారణం ఏదైనా. అయితే బీహార్ ఎన్నికల నేపథ్యంలో రాహుల్ గాంధీ తాజాగా ఒక స్ట్రాంగ్ వార్నింగే ఇస్తున్నారు. ఒక రకంగా అదే నేపథ్యంలో ఈసీకి కూడా కీలక సూచనలు చేస్తున్నారు. అటు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో పాటు ఈసీ మీద కూడా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రధానంగా బీహార్లో ఈ ఓటర్ల జాబితా సవరణ ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సవరణ పేరుతో ఎలక్షన్ కమిషన్ రాజద్రోహానికి పాల్పడింది, మా సమయం వచ్చినప్పుడు ఎవరిని విడిచిపెట్టమంటూ కీలక వ్యాఖ్యలే చేశారు. ఈసీని సైతం ఒక రకంగా బెదిరించేలా ఉన్నాయే ఈ వ్యాఖ్యలు అనేది ఇక్కడ కీలకమైన అంశం. ఎన్నికల సంఘం భారతీయ జనతా పార్టీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు అయితే గుప్పిస్తున్నారు. బీహార్లో చేపట్టిన ఈ ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ కార్యక్రమం ఏదైతే ఉందో అది వ్యవస్థీకృత ఓట్లు చోరీ అంటూ కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్య